వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు రాజ్యసభలు రాజీనామా చేసిన నేపథ్యంలో ఒక కీలకమైన వ్యక్తి నెల్లూరు జిల్లాకు చెందిన కావలి మాజీ శాసనసభ్యులు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికైన బీదా మస్తాన్ యాదవ్ భారతీయ జనతా పార్టీలో టచ్లో ఉన్నట్టు ప్రాథమికంగా మనకు సమాచారం ఉంది. అతను మీడియాతో చిట్చాట్లో సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల తనకు పెద్ద ఆసక్తి లేదని, నాకు దేశ రాజకీయాల పట్ల ఆసక్తి ఉందనేది వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం మేరకు భారతీయ జనతా పార్టీలో చేరి అతను రిజైన్ చేసిన రాజ్యసభ స్థానం నుంచి తిరిగి అతన్నే పోటీలో పెట్టే విధంగా ఒప్పందంలో భాగంగానే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే పార్టీకి మరియు రాజ్యసభ రాజీనామా చేసే ప్రాథమిక అందుతుంది. త్వరలోనే షార్ట్లీ 2-3 రోజుల్లోనే అధికారికంగా తన ఏ రాజకీయ పార్టీలు చేరేది ప్రకటించి తదుపరి ఆ పార్టీ తరపున రాజ్యసభకు తిరిగి అతనే నామినేషన్ తిరిగి రాజ్యసభ వెళ్ళే విధంగా ఒప్పందం జరుగుతుందని తెలిసింది. మొత్తం మీద అతనైతే దాదాపు 100% భారతీయ జనతా పార్టీలో చేరేందుకే మొగ్గు చూపాడు. ఆ దిశగానే చర్చలు పూర్తయిన తర్వాతనే అదంతా గోప్యంగా మేపుదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ అది ముగ్గురు ఇద్దరు వెళ్ళి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ కలిసి తమ రాజీనామా పత్రాలను ఆమోదం తెలుపుకున్నారని ప్రాథమిక సమాచారం. మొత్తం మీద త్వరలో షార్ట్లీ 4-5 రోజుల్లోనే భారతీయ జనతా పార్టీ చేరే అవకాశం ఉందనేది మనకు అందుతున్న సమాచారం.